ఈ అంగం గలితం ఫలితం ముండం దశవీన జాతం తుండం వృద్ధో యాతి గురుత్వా దండం తదపిన ముంచత ఆశాపిండం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తో సరళంగా సంక్షిప్తంగా చెప్పేట అర్థం ఏమిటి తప్పంటే శంకరాచార్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానం కలగలే, అతని అజ్ఞానం పోయి జ్ఞానుడావలే అని ప్రతి ఒక్క శ్లోకంలో ఒక మర్మంని తెలుపుతున్నాడు. ఎందుకంటే ఈ ధ్యేయము జడమైంది, ధ్యేయంనే పట్టుకున్నాడు. ప్రతి ఒక్క జన్మము, ప్రతి ఒక్క యోనిలా, ప్రతి ఒక్క ఉపాధిని పొందిన దానికే ధ్యేయాసక్తి అధికమైంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము సాధనమైంది. ఇప్పుడు ఇది ఇంటే చేస్తేనే వచ్చేది, లేకుండా రాదు. అది చేయకుండా వస్తుంది. ఎందుకంటే ఆ ధ్యేయం నీవు అయిన దానికి, ధ్యేయం నీవు అనుకున్న దానికే ధ్యేయాత్మ బుద్ధి ఎప్పుడు ఉండదో అది పూర్వ ధ్యేయంని పట్టుకుంటుంది, కాయస్థం చేస్తుంది. అది ధ్యేయమే నేను అనుకున్న మలక ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు, అష్టమదలు, సప్తధాతువులు, మళ్ళీ ఆ షడ గుణాలు, షడ రిపులు, ఇవన్నీ ఏముండవు కదా అతనిలోన. అవన్నీ ఒకటోటి గుణంని తాను అనుకుంటాడు. 3 గుణాలు, 3 అవస్థలు, 3 జీవులు, 3 ధ్యేయాలు, ఇవన్నీ వ్యవహారం చూసి ఇంత పెద్ద వ్యవహారాన్ని కాదెట్లా అనుకున్నలే. ప్రత్యక్షంగా అనుభవం వస్తుంది, చూస్తాడు, చేస్తాడు, దాని నుండి అవస్థను పొందుతాడు. కామ, క్రోధ, లోభ, మోహ ప్రతి ఒక్క దాన్ని అనుభవిస్తామని కదా అని కాదెట్లా అనాలే. సరే, అది ఒక ప్రకృతి ఇచ్చింది. ఆ ధ్యేయమో పరమాత్ముడు నీకేమో పట్టే ఉపాధి రూపంగా ఇచ్చినాడు. తో ఆ ఉపాధిని పోగొట్టుకున్న నీకే అది పోతుంది, ఉన్నాడు పోయేది. ఇది శాశ్వతం, ఇది తెలుసుకో. అది పోకిన ముందు దాన్ని జ్ఞానం నుంచి పోగొట్టుకో. జ్ఞానం నుంచి తెలుసుకొని ముక్తుడావు. సత్యముక్తి కాదు, మృత్యుముక్తి కాదు. ముక్తి యాదానికనలే మోక్షము అంటే ధ్యేయం ఉన్నప్పుడే ఈ ధ్యేయం నాది కాదు, నాను కాదని తెలుసుకొని జీవించాడు, దానికి మోక్షం అన్నారు. తో మోక్షం అంటే మీరు మళ్ళీ మరణము, స్వర్గము, నరకము అనుకున్నక్కరి కైలాసము, వైకుంఠము అవన్నీ లోకలు, ముక్తి స్వరూపాలు. ఎవరో ద్వైతులు చెప్పింది సాలోక్య సామీప్య సాయుజ్య సారూప్యాన్ని కాచి. వేదాంతం శంకరాచార్య అద్వైత సిద్ధాంతం అది బోధించలేదు. అదేమంటుందంటే ఈశ్వరుడే జగత్తైనడే, జగత్తులో జీవుడు కూడా అతనే, జగత్ అతనైనప్పుడు ఆ కారణమే కార్యమైన మల్క నువ్వు కార్యరూపమైన కారణ స్వరూపం అతని. కార్యరూపమైన ధ్యేయము, కారణ రూపమైన ఆత్మ, అతనే నీవు ఉండవు. అతనే జగత్తు, జగత్తే అతని. 3 భిన్నం లేవు, 3 ఒక్కటే తత్వం నుంచి కూడుకుని ఉన్నాయి. నామరూపం నుండి మనకేమప్పటి గోచరమైన దానికే అదే నేను అనుకున్నావు, నేనని ధ్యేయమంటావు, నాదని జగత్ అంటావు. ఇవి 2 నీ కాదు నాయన. ఈ దాన్ని నువ్వు తెలుసుకో. ఎందుకంటే ఇదే నీదైతే నిన్ను అడిగిందే ఇది ఎట్లా పోతుంది, ఎట్లా వచ్చే వృద్ధావస్థకు పోతుంది, అంగంని క్షీణం చేస్తుంది. మళ్ళీ పంటే గలితం ఫలితం ఉండ తొయ్యి ఎన్నికలు తెల్లగేటివి, పండ్లు పడేటిది, మళ్ళీ ఈ కట్టి పట్టుకొని నడిచేటిది. ఇదేమిటిది? ఈ ధ్యేయం అంటే మరణ అవస్థకి ప్రవేశమయ్యేటప్పుడు ఇవన్నీ చిన్నలు, ఇవన్నీ సూచనలు ఇచ్చుకుంటా చెప్తున్నాడు. ఇప్పుడన్నా తెలుసుకో. కానీ తెలుసుకునకుండా ఉంటివంటే వృద్ధో యాతి గురుత్వం దండ పట్టుకొని నడవనికైతే అప్పుడెప్పుడు జ్ఞానం తెలుసుకుంటావు. అప్పుడు ఆడ ధ్యానం చేయనికైతుంది, అప్పుడు ఆడ సంశోధన చేస్తావు, యా మంత్ర సాధన చేస్తావు, యా యంత్ర సాధన చేయనికి రాదు. అదానికే తదపిన ముంచె ఆశాపిండం. నీ ధ్యేయం పోకిన ముందే ఈ ధ్యేయం ఆశ ఎక్క ఇది మరణ ప్రాయంలో ఉన్నప్పుడు కూడా బతకాలనుకుంటుంది. ఈయన ఇది మరణ ప్రాయంకి వచ్చినప్పుడు కూడా నా పాము పట్టింది కప్ప ఈగ నింకుతున్నట్ల మన గతి. కాలము మండల అందరికీ చేయబెట్టింది, అందరి మీద కాలం ఉండదు. కాలం యముడు ఎప్పుడు పాశమే సిగ్గుకుంటాడో తెలియదు, కానీ యముడు తిరుగుకునే ఉంటాడు. 24 గంటలు అతని అందరిని చూసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరిది అయింది సమాప్తి అని కసి. దానికన్నా ముందు నీవు దాన్ని వాసనాన్ని ఇచ్చని ఇడిచిపెట్టు. ఈ దాన్ని ఇడిచి ఆ మృత్యువు
నికటం దగ్గర వచ్చేటికిన ముందు పరమాత్మను తెలుసుకుని ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ అంటే భజించు ఎవరిని గోవిందుని. గోవింద్ అంటే ఇంద్ర నిగ్రహ చేసేట అతని, పశుపాలకుడు అంటే జీవపాలకుడు, జీవులను కూడా రక్షిస్తాడు. మళ్ళీ ఉపదేశం ఇచ్చి మోక్షం ఇచ్చేదానికి గురు స్వరూపుడు, మళ్ళీ అతని నిర్గుణ నిరాకార స్వరూపమైన దానికే మహావాక్యంని బోధిస్తాడు అని ఆ స్వరూపమైన పరమాత్మని భజించు అని ఈ శ్లోకం.